హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉన్న లెర్లీ ఏ యాప్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ యాప్ అనేది మీకు ఏజ్తో సంబంధం లేకుండా, ఇంకా క్లాస్తో సంబంధం లేకుండా ఎవ్రీ పర్సన్కి మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. సో ఈ యాప్ అనేది మీకు ఎడ్యుకేషన్లోని అన్నిట్లోని బాగా ఉపయోగపడుతుంది. సో ఇందులో మనం ఈరోజు క్విజ్ ఫీచర్ అనే ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ అనేది చూడబోతున్నాం. సో ఈ యాప్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి, కానీ క్విజ్ ఫీచర్ని ఈరోజు మనం పాయింట్అవుట్ చేస్తూ దీన్ని మనం చూద్దాం అనమాట. సో యాప్‌ని మనం ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిపోయిన తర్వాత మీరు యాప్ ఇంటర్‌ఫేస్‌లోకి అయితే వస్తారు. సో అది ఇక్కడ మీకు ఒక స్పార్కిల్ ఐకాన్ అనేది కనిపిస్తుందనమాట. సో ఐకాన్ మీరు క్లిక్ చేసి ఇలా ఒక స్క్రీన్ ఏదైతే మీకు కనబడుతుంది. సో దీని తర్వాత మీకు ఇక్కడ ఒక టెక్స్ట్ ఇన్‌పుట్, ఇంకా మీకు ఒక బల్బ్, ఇంకా సెండ్ బటన్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ మీరు బల్బ్‌ని క్లిక్ చేసి సంథింగ్ ఇక్కడ మీకు మేక్ ఏ క్విజ్ అని ఒక టెక్స్ట్ వచ్చింది. సో ఇక్కడ మీరు దేని మీద అయితే క్విజ్ తయారు చేద్దాం అనుకుంటున్నారో దాని పేరైతే రాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆహ్, సంథింగ్ నేను గాంధీ అనుకుంటాను. క్లిక్ చేస్తాను. సో ఇది మీరు మీకు మీరే టెస్ట్ పెట్టుకోవడానికైతే ఉపయోగపడుతుంది. సో దీనివల్ల మీకు ప్రాక్టీస్ అనేది అవుతుందనమాట. సో మీకు ఎంత నాలెడ్జ్ ఉందో మీరు టెస్ట్ చేసుకొని ఇంకా ప్రాక్టీస్ అవ్వాలా లేదా అని మీకు మీరు డిసైడ్ అవ్వచ్చనమాట. సో ఇక్కడ మనకైతే జనరేట్ అయినది అవుతుందనమాట మన క్విజ్ అనేది. సో ఇది మీకు చాలా త్వరగా అయిపోతుంది. ఇదిగోండి అయిపోయింది. సో ఇక్కడ మనకి క్వెషన్స్ అనేవి వస్తాయన్నమాట. ఇలాగ 4 క్వెషన్స్, ఇంకా మీకు 10 సెకండ్స్ టైమర్ అనేది ఇక్కడ అవైలబుల్‌గా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు టాపిక్ కనిపిస్తుంది. పైన స్కోర్ అనేది కనిపిస్తుంది. సో మీకు ఇక్కడ 10 సెకండ్స్‌కి క్వెషన్ అనేది స్విచ్ అవుతూ ఉంటుంది. సో మీరు రైట్ ఆన్సర్ మొత్తం అంతా పెట్టాలన్నమాట. సో మీకు నేను మామూలుగా ర్యాండమ్‌గా పెట్టేస్తాను మీకు చెప్పడానికి. ఇక్కడ మనకి ఒక కొత్త ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి 3 బటన్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఒక బటన్‌లో ఏంటంటే టేక్ అనదర్ క్విజ్. ఈ బటన్‌లో ఏం చేస్తుందంటే ఇంకో క్విజ్‌ని మనం తీసుకోవచ్చనమాట. సో రిట్రై అనేది చేస్తుంది ఈ బటన్ అనేది మనకి. సో ఇక్కడ కిందన మనకి చెక్ ఆన్సర్స్, అంటే చెక్ ఆన్సర్స్ అనేవి చేసుకోవచ్చు మనం. ఇక్కడ చెక్ ఆన్సర్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏది కరెక్టో ఏది రాంగో అనేది మనకు తెలుస్తుంది. సో వాటి కింద మనకి ఎక్స్‌ప్లనేషన్ కూడా అవైలబుల్‌గా అయితే ఉంటుంది. సో ఇలాగ మనకు మనమే టెస్ట్ పెట్టుకొని మన మైండ్ షార్ప్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ యాప్‌ని గాని మీరు మిస్ అయితే చాలా రిగ్రెట్ అవుతారు. సో ఈ యాప్‌ని మీరు ఎంత యూజ్ చేసుకుంటే అంతే మంచిదని నేనైతే మీకు సజెస్ట్ చేస్తాననమాట. సో మీకు ఈ క్విజ్ ఫీచర్ అనేది నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో నేను రోజు కొత్త కొత్త ఫీచర్స్ అనేవి చెప్తాననమాట ఈ యాప్‌లో మనకి. సో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా అప్డేట్స్‌లో కూడా తెస్తున్నారు ఈ యాప్ డెవలపర్స్ అన్నోళ్ళు. సో నేను చాలా అప్డేట్స్ అయితే సో వాటి గురించి కవర్ అయితే చేస్తాను. సో మీకు ఈ వీడియో అనేది నచ్చిందనుకుంటున్నాను. సో ఈ క్విజ్ ఫీచర్ అనేది మీకు నచ్చిందనుకుంటున్నాను. సో ఈ యాప్‌నైతే ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోండి. రిగ్రెట్ అవుతారు దీన్ని గాని మిస్ అయ్యారంటే. సో సైనింగ్ ఆఫ్ ఆదిత్య యాదవ్.